పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ మొదలు కావడం సంతోషంగా ఉందని చెప్పింది ఎంపీ కవిత. మొండి పట్టు పడితే గానీ గీ పని కాలేదన్నది. ప్రతిపక్షాలోళ్ళు తమ వల్లనే గీ పని అయిందని గొప్పలపోతున్నారని, వాళ్ళు చేసింది ఏం లేదని చెప్పింది. టీఆర్ఎస్ సర్కారు 3 ఏళ్ల సంది 329 కోట్లు ఖర్చు పెట్టి గీ పని పూర్తి చేసిందని చెప్పింది. యూపీకి తెలంగాణకు మస్తు తేడా ఉందని, బీజేపీలు గీ సంగతి గుర్తుపెట్టుకోవాలన్నది. గల్లీలో చేసే రాజకీయం గల్లీలా, ఢిల్లీలో చేసే రాజకీయం ఢిల్లీలో చేయాలని, గప్పుడు పని అవుతుందని సర్కార్కు సురుకుపెట్టింది. మొన్న కాలం చేసిన మాజీ ఎంపీ గంగారెడ్డి పెద్దకర్మకు పోయి నివాళులర్పించింది. ఇక్కడికి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి కూడా వచ్చిండు. అదేవిధంగా నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ కోసం నేను ఎంపీ అయిన మొదటి సంవత్సరంలో సదానంద గౌడ గారు మంత్రి ఉంటే దాదాపు ఒక 50 సార్లు ఆయనను కలిసి విజ్ఞప్తి చేసి దీన్ని ప్రయారిటీ లైన్లో పెట్టండి, మీరు కూడా సౌత్ ఇండియా నుంచి ఉన్నారు, మీరు పెట్టినట్టయితేనే పెండింగ్ ఉన్నటువంటి లైన్లు పూర్తవుతాయంటే పాపం ఆయన ఎన్నో లైన్లు దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్నప్పటికీ 60,000 కోట్ల రూపాయల డబ్బులు ఇంకా పెండింగ్ లైన్లకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మన నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ని మరి వారు ప్రయారిటీ లిస్ట్లో పెట్టడంతో 2వ సంవత్సరం ఇమీడియట్గా ఒకేసారి పెద్ద ఎత్తున మనకు డబ్బులు వచ్చేటటువంటి ఆస్కారం జరిగింది. దాంతో ఇప్పటి వరకు 329 కోట్ల రూపాయలు రావడం, ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవడం మనం చూసినాం. మరి ఈ రైల్వే లైన్కి సంబంధించి ఒక పక్క మనం తీసుకొని వస్తే ఇంకొక పక్క కొంతమంది నాయకులు ఈ మధ్య ఎట్లా తయారయ్యారంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు, నేను అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద ఉత్తరం ఇచ్చిన, ఇగో అందుకే ఇలా రైల్వే లైన్ వచ్చిందని ఒక ఆయన